హర్బ్ లైఫ్లో ఏమున్నాయి, ఏం యూస్ చేస్తే హర్బ్ లైఫ్లో హెయిర్ గ్రోత్ అవుతుంది, డైట్ ప్లాన్లో ఉన్నా కూడా హెయిర్ గ్రోత్ చేసుకోవచ్చా, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉన్నాయి కదా. సో చలో మరి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగమ్మాయి జాను. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హెయిర్కి సంబంధించి అనమాట. సో చాలా మంది అడుగుతున్నారు, హెయిర్ రాలిపోతుంది, హెయిర్కి ఏం యూజ్ చేస్తే మంచిది, హెయిర్ ఎట్లా గ్రోత్ అవుతుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఫస్ట్ నేను చెప్దాం అనుకుంటుంది, కామన్గా హెయిర్ మీద కూడా మనం కేర్ తీసుకోవాలండి. చాలామంది బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంటి పని చూసుకోవాలి అని చెప్పి వాళ్ళని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు కదా. సో హెయిర్కి కూడా కొంచెం టైం ఇవ్వండి. అట్లీస్ట్ ఒక 10 minutes అనే టైం ఇవ్వండి రోజు మొత్తంలో. మీరు భోజనం చేశాక, చేయకముందు, అదంతా మీ ఇష్టం ఇంకా. ఓకే, సో కేర్ ఇవ్వండి, ఆయిల్ పెట్టండి, జుట్టు చక్కగా దూకుంటూ ఉండండి, వీక్లీ 2 to 3 times తలస్నానం చేయండి. సో మీకు తగ్గ హెయిర్ షాంపూని మీరు చూస్ చేసుకోవాలి, ఏది వాడితే బాగుంటుంది, ఏది వాడకపోతే బాగుంటుంది. సో ఇట్లా చూసుకొని తీసుకోవాలన్నమాట. హెయిర్ అప్పుడు గ్రోత్ అవుతుంది. అండ్ నేను లాస్ట్ ఇయర్ ఇదే టైంకి సింగపూర్ వెళ్ళేటప్పుడు కటింగ్ చేయించుకున్నానని చెప్పాను. అప్పుడు నా హెయిర్ ఇక్కడికే ఉంది. సో ఇప్పుడు కొంచెం ఇంచుమించు 7 ఇంచులు పెరిగిందనమాట నా జుట్టు. ఇంతే ఉంది, ఇంతే అంటే ఎస్ ఇట్లా 7 ఇంచులు పెరిగింది. నేనేం చేశాను హెయిర్ గ్రోత్ అవ్వటానికి అనేది సో ఈరోజు వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. అండ్ మన హర్బ్ లైఫ్లోకి వచ్చేసరికి హెయిర్ గ్రోత్కి యాక్చువల్లీ హెయిర్ గ్రోత్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బాడీ స్కిన్ బ్రైట్గా ఉండాలి, టోన్ బాగుండాలి, షేప్ బాగుండాలని చూసుకుంటాం, కానీ హెయిర్ ఎలా ఉందనేది చాలామంది అసలు చూసుకోరు. సో బాడీకి తగ్గట్టు హెయిర్ కూడా ఉంటేనే కదా సో మనిషి మొత్తానికి అందంగా ఉంటాము. సో హెయిర్కి వచ్చేసి హెర్బల్ లైఫ్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ మీరు మీ లైఫ్ స్టైల్లో కొన్ని హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, మీరు స్నాక్ తినే టైం కానివ్వండి, ఇట్లా చేంజ్ చేసుకోండి. ఓకే, సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీరు ప్రోటీన్ షేక్స్ తీసుకుంటే హెయిర్కి చాలా మంచిది, దాంతోపాటు బాడీకి చాలా మంచిది, హెల్దీగా ఉండొచ్చు, వెయిట్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు, హెయిర్ గ్రోత్ చేసుకోవచ్చు, స్కిన్ టోన్ కూడా తెచ్చుకోవచ్చు కదా. సో మార్నింగ్ పూట నేను ప్రిఫర్ చేసేది షేక్స్ అనమాట. ఎప్పుడైతే బాడీ డీటాక్స్ అవుతుందో, బాడీ క్లీన్గా ఉంటుందో, అప్పుడు మనం తీసుకున్నది ఏదైనా సరే బాడీకి పడుతుంది. కాబట్టి దానికోసం నేను సజెస్ట్ చేసేది ఎఫ్రెష్. ఓకే, మార్నింగ్ ఎఫ్రెష్ తీసుకోండి, తర్వాత షేక్ తీసుకోండి. ఇది హెయిర్కి మంచిది, బాడీకి కూడా చాలా మంచిది. ఓకే, చాలా రకాల కారణాలు ఉంటాయి. మీలో వైటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, మీకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లో వెయిట్ అయి ఉండొచ్చు, లేదా మీరు మెడికేషన్ యూజ్ చేస్తూ ఉండొచ్చు కదా. ఇట్లా మెడిసిన్ యూజ్ చేసే వాళ్ళకైతే అసలు కుచ్చులుగా రాలిపోతుంది జుట్టు. అది మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, వీలైనంత వరకు మెడిసిన్కి దూరంగా ఉండే లైఫ్ లీడ్ చేయండి. ఓకే, దాని తర్వాత హర్బ్ లైఫ్లో వచ్చేసరికి ఫస్ట్ మీరు యాడ్ చేసుకోవాల్సింది స్కిన్ బూస్టర్ ప్రోడక్ట్. స్కిన్ బూస్టర్లో బయోటిన్ ఉంటుంది, అది హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ గ్రోత్ అవ్వటానికి, హెయిర్ సిల్కీగా ఉండటానికి చాలా బాగుంటుంది. అండ్ స్కిన్ బూస్టర్ స్కిన్కి కూడా చాలా మంచిది. స్కిన్కి ఎందుకు, స్కిన్లో వచ్చేసి కొలాజన్ ఉంటుందన్నమాట స్కిన్ బూస్టర్లో. సో ఇది ఫిష్ నుంచి తీస్తారు. ఓకే, కొలాజన్ అనేది స్కిన్కి ఇంపార్టెంట్, హెయిర్కి అనేది బయోటిన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు కూడా మీకు స్కిన్ బూస్టర్లో దొరుకుతున్నాయి. ఓకే, చాలా మీ బడ్జెట్లో స్కిన్ బూస్టర్ని తీసుకున్నట్లయితే మీకు అన్నిటికీ ఒక పరిష్కారం వస్తుంది. స్కిన్ బూస్టర్లో కూడా విటమిన్ మినరల్స్ ఉన్నాయి, బయోటిన్ ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, అన్ని రకాలుగా మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట స్కిన్ బూస్టర్. ఫస్ట్ మీరు యాడ్ చేసుకోవాల్సింది స్కిన్ బూస్టర్. ఓకే, హెయిర్కి కానివ్వండి, స్కిన్కి కానివ్వండి. నెక్స్ట్ మీరు యాడ్ చేసుకోవాల్సింది మల్టీవిటమిన్ సప్లిమెంట్. మల్టీవిటమిన్లో రకరకాల విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇంపార్టెంటే. ఎప్పుడైతే మనం రకరకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంటే రకరకాల వైటమిన్స్, మినరల్స్ని కన్జ్యూమ్ చేస్తామో అప్పుడు మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సెకండ్ది అయిపోయింది. థర్డ్ వన్ ఒమేగా 3. ఇది ఫిష్ ఆయిల్ అనమాట. ఒమేగా 3 తీసుకోవడం వల్ల జుట్టు హెల్దీగా ఉంటుంది, అంటే ఆల్రెడీ ఉన్న హెయిర్ పాడవ్వకుండా ఉంటుంది. చాలామంది హెయిర్ చిట్లిపోతూ ఉంటుంది, కుదుళ్ళు ఉంటాయి కదా,
కుదుళ్ళన్నీ చిట్లిపోయి ఎర్రగా అయిపోతుంది. ఇక్కడ ఎర్రగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మొహం మీద చిన్న చిన్న వెంట్రుకలన్నీ చిట్లిపోతుంటాయి కదా. సో దానికి ఒమేగా 3 అనేది గుడ్ ఫ్యాట్ అనమాట. సో ఈ గుడ్ ఫ్యాట్ని బాడీకి అందించినప్పుడు హెయిర్ కూడా చాలా బాగా ఉంటుంది. ఓకే, సో నేను చెప్పినవి అన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీ బాడీ కరెక్ట్గా లేదు, మీ గట్ హెల్త్ కరెక్ట్గా లేదు అనుకుంటే దానివల్ల కూడా మీ హెయిర్ అనేది చాలా లాస్ అవ్వాల్సి ఉంటుంది, పెరగదు, ఇంకా ఊడిపోతుంది. అలాంటప్పుడు సింప్లీ ప్రొబయోటిక్ని యాడ్ చేసుకోండి. సింప్లీ ప్రొబయోటిక్ యాడ్ చేసుకోవడం ద్వారా గట్ అనేది హెల్తీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీ బాడీ డీటాక్స్ అయ్యి మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. సో దానివల్ల లోపల ఏమన్నా చెడు చేసే ఉంటే అవన్నీ తీసేసి మీ బాడీకి మంచి చేస్తుంది. దాని ద్వారా కూడా మీకు హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. చాలా రకాలు ఉన్నాయి. ఓకే, వన్స్ మీరు బిజీ షెడ్యూల్లో ఉన్నారు, మార్నింగ్ వెళ్తే నైట్ వరకు ఇంటికి రావడం కుదరదు అనుకున్నట్లయితే వీక్లీ 1 టైం ఆయిల్ పెట్టుకోండి. ఓకే, ఆయిల్ని లైట్గా హీట్ చేసి అయినా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఎప్పుడైనా సరే తల స్నానం చేసే ఒక గంట ముందు, జస్ట్ ఒక గంట ముందు మంచిగా వేడి చేసిన ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ని హెడ్కి మసాజ్ చేసుకొని హెయిర్ అంతా రాసుకొని జస్ట్ ముడి వేసుకొని ఒక గంట సేపు వదిలేసేయండి. ఓకే, మీరు మార్నింగ్ ఆదివారం ఇంట్లోనే ఉంటున్నాం, బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నట్లయితే లెగవగానే జిడ్డుకి హెయిర్ ఆయిల్ చేసేసుకోండి. ఆయిల్ చేసేసి తర్వాత టిఫిన్ చేసేసేయండి, తర్వాత స్నానం చేసేసేయండి. మీకు టైం అనేది కలిసి వస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి, శుభ్రంగా తలస్నానం చేయండి. చాలామంది హెయిర్ వాష్ సరిగా చేసుకోరు, హడావుడిగా చేసేసుకొని గబగబా నీళ్ళు పోసేసుకొని వచ్చేస్తారు కదా. మీరు షాంపూ యూజ్ చేసేటట్లయితే ఒక చిన్న, మీకు షాంపూ మగ్గు ఉంటుంది స్నానం చేయడానికి, అందరు బకెట్స్లో మగ్స్ ఉంటాయి కదా, ఆ మగ్గులో కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని షాంపూ ఆ నీళ్ళల్లో కలిపేసుకొని అప్పుడు ఆ నీళ్లు హెయిర్ మీద పోసుకొని వాష్ చేసుకోండి. హెయిర్ చాలా బాగుంటుంది, డ్యామేజ్ అస్సలు అవ్వదు. ఓకే, సో ఇది పాటించి నాకు ఎలా ఉందనేది చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఓకే, ఆల్రెడీ పాటించే వాళ్ళైతే చాలా మంచిది, నేనైతే అట్లనే పాటిస్తాను అనమాట. ఓకే, నా జుట్టు హెల్తీగా ఉండాలంటే హెయిర్ ఆయిల్ కంపల్సరీ పెట్టాల్సిందే హెయిర్కి. ఓకే, సో ఇదొకటి చూస్ చేసుకోండి. అండ్ మెయిన్ మీరు ఏదైనా చేయండి, హెయిర్కి, బాడీకి, స్కిన్కి మీరు ఏం చేసినా సరే మంచి నీళ్లు తాగటం చాలా ఇంపార్టెంట్. మంచి నీళ్లు తాగనిదే మీకు ఏది యూజ్ అవ్వదు. మీరు ఏం తీసుకున్నా మంచినీళ్ళు తాగాల్సిందే. మంచినీళ్ళు తాగకపోతే హెయిర్ గ్రోత్ ఉండదు, స్కిన్ షైన్ ఉండదు, వెయిట్ లాస్ అవ్వరు, వెయిట్ గెయిన్ అవ్వరు, మీరు ఏం చేసినా మీకు ఉపయోగమే ఉండదు అసలు. ఓకేనా. రోజు మొత్తం మీద అట్లీస్ట్ 3 లీటర్స్ అయినా మీరు మంచినీళ్ళు తాగడానికి ట్రై చేయండి. అది ఏ రూపంలో అయినా పర్లేదు. మీరు మంచినీళ్ళు తాగుతున్నారా, ఫ్రెష్ తాగుతారా, ఎల్లో తాగుతారా, లేదంటే స్కిన్ బూస్టర్ తాగుతారా, మీరు మజ్జిగ తాగుతారా, కొబ్బరి నీళ్ళు తాగుతారా, సబ్జా వాటర్ తాగుతారా, మీరు ఏదైనా తీసుకోండి. ఓకే, అందులో ఖచ్చితంగా మంచినీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నా డౌట్స్ అన్నీ క్లియర్ డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా, నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో.